పోటీ పడతారు, వాళ్ళు 50,000 మంది అవుతారు. ఎంపీటీసీలు కూడా అట్నే పోటీ పడతారు, వాళ్ళు 20-30,000 మంది అవుతారు. అంటే ఇన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత చెప్పినా ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి. మా బాధలు ఏంటంటే, మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీసీ పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి తప్ప, మీరు ఆధారబాధగా ఇట్లు ఇచ్చి వాళ్ళు అనుకుంటారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇదొచ్చింది అదొచ్చిందని చెప్పి ఆతృత పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత, మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికాన్ని వంచకూడదని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే మేము దేనికి వ్యతిరేకం కాస్తున్నా, మేము మళ్ళీ చెప్తున్నాం. మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం, 2 ఏళ్ళు అవుతుంది వల్లకాడుగా మారిపోయినాయి కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందర నిర్ణయించడమే కాదు నిర్వహించమని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం తప్ప, ఇలా మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు ఈటల గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా నీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే, ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏమి రాసిందాయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు ఆ లెటర్ ఏమి రాయాలి, దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. ఎవడో ఒకడు దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు, ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నది ఏదో తెలియదు. ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా దయచేసి ఆలోచించండి. రైతుల నేను మొత్తుకుంటూనే ఉన్నా, ఆపుర్రా పాల అభిషేకాలు, ఆపుర్రా పూలదండలు, బుకేలు తీసుకొని ఉడికి ఆపుర్రా నాయన ఆపుర్రా అని మొత్తుకున్నా. ఇన్నరా ఒక గులాలు చల్లుకొని గజం ఎగిరి తుంకి అయిపోయింది. బీసీల మహనీయుడు రేవంత్ రెడ్డి అని ఆఖరికి మహేష్ కుమార్ గౌడ్ అననే అని, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పి ఇన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ.
ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకం అని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, సరే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినట్టు కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకుముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసింది, అడుగడుగున బీసీలు అనగదొక్కింది. ఇవాళ మీరు మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇవ్వగలిగినాం, అధికారం రాగానే చక్కచక్క దీని మీద చర్యలు చేయగలిగినాం, 3 చట్టాలు తీసుకెళ్ళగలిగినాం, కేసీఆర్ విధించిన క్యాప్ని అధిగమించగలిగినాం. అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకున్నాక 80% రిజర్వేషన్ ఇవ్వాలని 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వగలిగినాం. ఇలా కోర్టులో స్టే ఇచ్చింది, దాన్ని గౌరవిస్తాం. సమయం ఇచ్చింది, పూర్తి డాక్యుమెంట్ చదువుతాం, మా పెద్దలంతా సమాలోచనలు చేసి ఫర్దర్గా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ముందు